యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అసలు నా కాలు కింద పుట్టుమచ్చన్న విషయం నాకే తెలీదు. అలాంటిది మా అమ్మ నాన్నలు కూడా తెలియకపోవచ్చు కదా. కరెక్టే కదా సార్. పుట్టుమచ్చ కనబడే ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది. అది కనబడని ప్లేస్లో ఉంటే ఎలా తెలుస్తుంది సార్? ఎందుకు తెలీదు? మా అన్న బిడ్డ కుడికాలు కింద పుట్టుమచ్చున్న విషయం మాకు తెలిసినప్పుడు కన్నవాళ్లుగా వీళ్ళకెందుకు తెలియకూడదు? చెప్పు కుటుంబరావు, చిట్టెమ్మ కాలు కింద పుట్టుమచ్చున్న విషయం నీకు నిజంగా తెలీదా? నేనెప్పుడు చూడలేదు బాబు, చూసే అవసరం కూడా రాలేదు. నాకు తేలదు బాబు. అయినా సిట్టమ్మ మీ అన్న కూతురేడు బాబు. మాట్లాడనవసరం సార్. అసలు చిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ ఉందా లేదా అనేది చూస్తే అందరి కళ్ళు తెరుచుకుంటాయి సార్. ముందు నేను చెప్పింది చేయండి సార్. నువ్వు చెప్పింది కరెక్ట్ లాయరు. చిట్టమ్మ, ఒక్క క్షణంలో నువ్వు మా జమీందారి బిడ్డవో కాదో తేలబోతోంది. ఒక్కసారి నీ పాదం కింద పుట్టుమచ్చ ఉందో లేదో చూద్దామమ్మా. అలా కూర్చో. జరగా. అలాగే బాబు. రామ్మా, కూర్చో. నీ పాదం చూపించమ్మా. పాపం ఎంత పెయిన్గా ఉందో. ఏంటమ్మా, కాలికేమైంది? అనుకోకుండా కాలు కాలింది బాబాయ్, అందుకే ఆయింట్మెంట్ రాసుకున్నాను. సార్, ఇది అనుకోకుండా కాలినట్లేదు. ఎవరో ప్లాన్ చేసి కారు కాల్చినట్టుంది. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? పని గట్టుకుని మరి చిట్టమ్మ కాలు కాల్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? నీకే. నీకే ఉంది. వీరనారాయణ గారు, చిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ
నేను చూశానండి. మీరు ఆ పుట్టుమచ్చ చూడడానికి వస్తున్నారని తెలిసి ఎవరో కావాలని చిట్టమ్మ కాలు కాల్చారండి. అది వీళ్ళైనా అయి ఉండొచ్చు, లేదా వీళ్ళైనా అయి ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నారు సార్? వీరనారాయణ గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ లాయర్ గారికి నిజంగా పిచ్చి పట్టినట్టుంది. కరెక్ట్గా చెప్పావు నాన్న. దయచేసి ఈయన మాటలు నమ్మితే మీరు ఫూల్ అవుతారండి. అవును వీరనారాయణ గారు, ఇప్పటికైనా అర్థమైంది కదా చిట్టమ్మ కాలి కింద పుట్టుమచ్చ లేదు అని. పుట్టుమచ్చ ఉందో లేదో ఈ గాయం మానాక తెలుస్తుంది. ఇరవై రోజుల తర్వాత వస్తాను. చిట్టెమ్మ కాలి కింద పుట్టుమచ్చ ఉందో లేదో తేలుస్తాను. ఆ తర్వాత ఇతనికి నిజంగా పిచ్చి పట్టిందా, లేదా ఎవరైనా పనిగట్టుకుని ఇతన్ని పిచ్చివాణ్ణి చేశారా అన్నది ఆ తర్వాత డిసైడ్ చేస్తా. చిట్టమ్మా, ఆవేశంలో వచ్చి మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు సారీ అమ్మా. అశోక్, జాగ్రత్తమ్మా. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి బాబాయ్? అవునమ్మా, చెప్పి తీరాలి. నా అనుమానంతో మీ కుటుంబ సభ్యుల సమయం వృధా చేశాను. నెక్స్ట్ టైం ఇలా జరగదు. తాడో పేడో తేలుస్తాను. లాయరు, పద వెళదాం. సార్ 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 సార్, నా మాట వినండి సార్. నిజంగా నేను పుట్టుమచ్చను చూశాను సార్. తను మీ అన్న కూతురే సార్. మీరు మాత్రమే చూస్తే సరిపోదు లాయరు. నా కళ్ళతో నేను కూడా చూడాలి. అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు. రా. సార్ సార్ సార్, నా మాట వినండి సార్. తను మీ అన్న కూతురే సార్. సార్ పాపం ఆ పిచ్చివాడి మాటలు నమ్మొచ్చిన వీరనారాయణ పిచ్చివాడైపోయాడు. పదర తమ్ముడు, అనవసరంగా మన టైం వేస్ట్. పద. అమ్మ సిట్టే, అలా ఆయన పిచ్చోడమ్మా. ఆయన మాటలేం పట్టించుకోకమ్మా. నీ కాలు నొప్పి ఎలా ఉందమ్మా? పర్లేదు నాన్న. జాగ్రత్త. పదవే, పద. చిట్టమ్మా, అంతా అయిపోయింది కదా? వీళ్ళందరి మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. అవును బావా, నాకు కూడా పిచ్చెక్కిపోయేలా ఉంది. నాకు తెలిసి ఆ లాయర్కి నిజంగా పిచ్చితుండదు. అలాంటి మనిషి వచ్చి నా కాలు కింద పుట్టుమచ్చి చూశాను అని ఎంత ధైర్యంగా చెప్పాడంటే అతనిలో ఎంతో కొంత నిజాయితీ ఉండుండాలిగా. అసలు నిజమేటో ఇప్పుడు వెళ్ళి అమ్మ నాన్నల దగ్గర తెలుసుకుంటాను బావా. పద. అమ్మా కోకిలమ్మా, మనం అదృష్టవంతులమో దురదృష్టవంతులమో తెలియదు కానీ సిట్టమ్మ కాలు కాలింది కాబట్టి ఆ ఏర్నారానికి పుట్టుమచ్చ చూసే అవకాశం లేకుండా పోయినది. లేదంటే పుట్టుమచ్చ చూసి మన ఇద్దరిని చంపేసి ఉండేవాడే. ఎన్నాళ్ళు ఇలా సత్తామంటే ఏడు చెప్తామే. ఇంకో వారానికో 2 వారాలకో ఆ కాలి కింద పుండు తాకగానే ఆ ఏర్నారాయణ వచ్చేస్తాడు. ఆ పుట్టుమచ్చ సోస్తాడు. అదే భయంగా ఉందే. పోనీ ఓ పని చేద్దామా? సిట్టమ్మకి నిజం చెప్పేద్దామా?
ఎన్నాళ్ళు నిజం దాసింది కూడా ఆ ఎన్నారని చంపేస్తాడనినే. అలా అని ఎన్నాళ్ళని నిజం దాస్తామే. నాకెందుకో ఇంకెన్నాళ్ళు మనం ఈ నిజం దాయలేమనిపిస్తుంది. నా దగ్గర నిజం దాచావా నాన్న? అంటే నా మాట వినేసినదా? అందుకే నా కాడ నిజం దాసినావని అడుగుతుందా? నువ్వాగమా. నిజం చెప్పు నాన్న, నేనెవరిని? నా తల్లిదండ్రులు ఎవరు? మాట్లాడండి మావయ్య, ఇప్పటికైనా నోరు విప్పండి. లేదంటే ఆ లాయర్ చెప్పిన మాటలకి వీరనారాయణ గారికి వచ్చే అనుమానానికి నాకు నిజంగానే పిచ్చెక్కిపోయేలా ఉంది. అవునాన్న, ఆ లాయర్ గారు చెప్పినట్టు నా కాలు కింద నిజంగానే పుట్టుమచ్చుందా? నేను శంకర్ నారాయణ గారి పెద్ద కూతున్నా? చెప్పు నాన్న, ఇప్పటికైనా నోరు విప్పు. అవునమ్మా, నీ కాలి కింద పుట్టుమచ్చ ఉంది. నువ్వు ఆగవే. నేను మాట్లాడినప్పుడు అడ్డొచ్చినావంటే ప్యానం తీసేస్తా. ఇప్పుడు చెప్తున్నావు విని సిట్టమ్మా. నువ్వు మా కన్న కూతురివి కాదు, కన్న కూతురివి కాదు, కన్న కూతురివి కాదు, కన్న కూతురివి కాదు, కాదు. నువ్వు జమీందారు శంకర్ నారాయణ గారి పెద్ద కూతురువే. ఆ లాయర్ చెప్పినట్టు నీ కాలి కింద పుట్టుమా చొందే, 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 చొందే. నేను జమీందారు గారి కూతున్నా. అవునమ్మా, నువ్వు జమీందారింట్లో పుట్టినావు. ఆయన మీద కోపంతో, అసూయతో, పగతో నేను మీ అమ్మ నువ్వు పసిదానిగా ఉండగా ఎత్తుకొచ్చినావు. అంటే అంటే నేను జమీందారు గారి కూతున్నా? అవును తల్లి, నువ్వు కోరుకునేది అదే కదా. నేను కోరుకోవడం పెట్టినానా? అవును, ఆ ఏర్నారాయణ మాటి మాటికి మన ఇంటికి వచ్చి నువ్వు తన అన్న కూతురివి అనేసరికి నీ మనసులో దురాశ కలిగినట్టుంది. అందుకే కన్న తల్లిని తండ్రిని పక్కనెట్టేసి నేను జమీందారి గారి కూతురునా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు. నీకు నిజంగా మా కూతురిగా బతకడం ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే ఏర్నారాయణ గారిని పిలిపించి నువ్వు మా కన్న కూతురు కాదని, నీ కాలి కింద పుట్టుమచ్చుందని నా నోటితో నేనే అబద్ధం చెప్తాను. కన్న తండ్రినైనా నేనే నువ్వు నా కన్న కూతురివి కాదని వాళ్ళని నమ్మిస్తాను. ఏటి మాట్లాడుతున్నావు నాన్న? నిన్ను నిన్ను నేను అబద్ధం ఎందుకు చెప్పంటాను? చెప్పమనకపోయినా నీ ఉద్దేశం అదే కదా తల్లి. నీకు తెలియట్లేదు గాని మాకు బాగా తెలుస్తుంది. నీలో స్వార్థం పెరిగిపోనాది, అత్యాస పెరిగిపోనాది.
అందుకే కన్న తల్లిదండ్రులు కాదనే ఆ శంకర్ నారాయణకి వారసురాలు అవుదాం అనుకుంటున్నావు. మా రక్తం పంచుకు పుట్టినా ఆ ఇంటి బిడ్డగా బతకాలనుకుంటున్నావు. కోకిలమ్మ, ఇక ఈ ఇంట్లో ఉండడం అనవసరమే. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోదాం. పద. నా ఉద్దేశం అది కాదు నాన్న. నువ్వు నేను అపార్థం చేసుకున్నావు. బాగా అర్థం చేసుకున్నాను తల్లి, బాగా అర్థం చేసుకున్నాను. నాన్న అది కాదు నాన్న. ఎవడైనా వచ్చి వీళ్ళని తల్లిదండ్రులా కాదని అడిగితే చెప్పించి కొట్టాల్సింది పోయి నేను మీ కూతుర్నేనా అని మమ్మల్నే ప్రశ్నిస్తున్నావు చూడు. ఇప్పుడు అర్థమైనదమ్మా నువ్వెంతగా మారిపోనావో. మమ్మల్ని ఒక్క మాట అంటే కాలు దువ్వి గొడవలాడే నా కూతురు వీరనారాయణ వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నా నిజం చెప్పు నాన్న అని నన్ను ప్రశ్నిస్తున్నావే తప్ప ఇది అబద్ధమని ఒక్క మాట అనలేకపోయినావు. డబ్బు లేకపోయినా నీ దగ్గర ఉండగలం గాని ప్రేమ లేకుండా మా మీద నమ్మకం లేకుండా నీ దగ్గర ఉండలేవమ్మా. వెళ్ళిపోదాం పద. నా ఉద్దేశం అది కాదు నాన్న. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నా పుట్టుక గురించి మిమ్మల్ని ప్రశ్నించాను నాన్న. ఈ ఒక్కసారికి క్షమించు నాన్న. నాకు దండ పెడతాను నాన్న. దండ పెడతాను. అమ్మా అమ్మా నువ్వైనా చెప్పమ్మా. ఇంకొప్పాలి మిమ్మల్ని ఇంకెప్పుడు అడగనమ్మా. నేను చంపలేసుకుంటున్నానమ్మా, నేను చంపలేసుకుంటున్నాను. అడగను. జరిగిన దాంట్లో తప్పెవరిదో తెలియదు కానీ శిక్ష మాత్రం నువ్వు అనుభవిస్తున్నావు. మా కూతురు బాబు, సిట్టమ్మే మా బిడ్డ. చాలు, ఈ ఒక్క మాట చాలు. ఇంకెప్పుడు మిమ్మల్ని అడిగాను నాన్న, ఇంకెప్పుడు అడగను. రా చిట్టమ్మ వెళ్దాం. తప్పు చేసినావి కోకిలమ్మ. సిట్టమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చి చాలా పెద్ద తప్పు చేసినావి. ఈ సమస్యకి ఆ దేవుడు ముగింపు ఎప్పుడెత్తాడో ఏటో అసలేమి తేలడం లేదే. చిట్టమ్మ, చిట్టమ్మ ఏమైంది? పిచ్చెక్కుతోంది బాబా. తలలో నరాలు తెగిపోయేలా ఉన్నాయి. నేను కోకిలమ్మ కుటుంబరాల కూతుర్ని కాదని తెలుసు. అమ్మ నాన్నల బాధను చూస్తుంటే నేను జమీందారు బిడ్డని కూడా కాదనిపిస్తోంది. మరి నేను ఎవరి బిడ్డని? నన్ను కన్న వాళ్ళెవరో. చిట్టి
ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. నీ సమస్యకు కూడా అతి త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. పద వెళ్దాం. పద. ఒరే పులి, చెప్పండమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఈ రోజు నువ్వు నాకు చేసిన సహాయం మామూలు సహాయం కాదురా. ఆ జన్మాంతం గుర్తుపెట్టుకునే పెద్ద సహాయం చేశావురా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఊరికే పొగుడు వదిలేబాకండమ్మా. పైసలు ఏమన్నా ఇచ్చేది ఉందా లేదా? ఖచ్చితంగా ఇస్తాన్రా. ఇవ్వకపోతే నేనసలు మనిషినే కాదు. ఒరే అవతారం, రెడీ చేశానక్క. తీసుకురా పులి. ఆ, అబ్బా. ఆ, అమ్మా, ఇది కళా నిజమా? నిజమేరా, తీసుకో. హ, నా పిచ్చి కాకపోతే మీరెప్పుడు నాకు 50,000 ఇయ్యాలమ్మా?